కళ్యాణ అంతరంగ శ్రోతలకి నమస్కారం. యూనివర్సిటీలో విద్యార్థి దశ సాగుతూ ఉంది. రోజులు జరుగుతున్నాయి. కాలేజీలో ఉత్సవాలు జరిగినాయి. ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎవరి నైపుణ్యం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. సిఎస్ఎన్ రాజని మా సీనియర్. అతను మంచి పెయింటింగ్స్ వేసేవాడు. కామర్స్ డిపార్ట్మెంట్. అవి కూడా పెట్టారు. నేను కల్చరల్ సెక్రటరీని కదా, కాస్త ఏర్పాట్ల హడావిడిలో ఉన్నాను. చీఫ్ గెస్ట్ అప్పటికే ఆ రోజుల్లో గవర్నర్ ముఖ్య సలహాదారు హెచ్సి సెరీన్ గారిని పిలిచారు. ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి జంఝాల పాపశాస్త్రి గారిని పిలిచారు. నా చేత వాళ్ళకి పూలమాలలు వేయించారు. అదొక గుర్తింపు. ఒక 2 రోజుల సందడి. మరో రోజు తెలుగు శాఖ తరఫున విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిచారు. ముందర శ్రీశ్రీ గారిని కూడా అనుకున్నారు పిలవాలని. మద్రాసు నుంచి వారిని రప్పించాలంటే చాలా ఖర్చుతో కూడింది. విమానంలో తప్ప రానన్నారట. చాలా పనులతో బిజీగా ఉన్నందువల్ల కుదరలేదని శ్రీశ్రీ గారికి రావడానికి. విశ్వనాథ వారి రామాయణం గురించి మాట్లాడుతూనే అనేక విషయాలు చర్చించారు. శ్రీశ్రీ గారిని విమర్శించారు. అందరూ గోల చేస్తూ ఖండించారు. అప్పుడు ఆయన శ్రీశ్రీకి నాకు ఇది మామూలే, ఇది మాకు మాకు మధ్య ఉండే వ్యవహారం అన్నారు. కానీ విద్యార్థులు ఊరుకోలేదు. మధ్యలో కాసేపు సమావేశం ఆగిపోయింది కూడా. కానీ విశ్వనాథ వారి ప్రసంగం అద్భుతం. తాను రాసిన రామాయణ కల్పవృక్షంలోని పద్యాలు వరుసగా చదువుతూ ఆసువుగా ఎన్నెన్ని ధర్మ సూక్ష్మాలనో వివరించారు. రాముని సామాన్య అసామాన్య వ్యక్తిత్వాన్ని సోదాహరణంగా వర్ణించారు. అదొక మరపురాని అనుభూతి. ఒక మహానుభావుడు సమకాలీకుడు ఆయన్ని చూడడం, ఆయన ప్రసంగం వినడం, అది నిజంగా ఒక అదృష్టం. కాలేజీ పక్కకే మాకు లైబ్రరీ, ఆ లైబ్రరీ వెనకాల మా క్లాస్ రూమ్ ఉండేది. మాస్టర్ గారు, ప్రొఫెసర్ గారు వచ్చేంత వరకు వస్తున్నారో లేదో తెలిసేది కాదు. ప్యూన్ ఉండేవాడు అచ్యుతమోహన్ అని, తెలుగు డిపార్ట్మెంట్కి. అతను వచ్చి ఇవాళ రావట్లేదు మాస్టర్ గారిని చెప్పేవాడు. అట్లాంటి సందర్భాల్లో కాలేజీ పక్కనే నల్లపాడు కొండ ఉండేది. క్లాసులు లేనప్పుడు అక్కడికి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి సీనియర్స్ కూడా వచ్చేవారు. సరదాగా ఆటలు పాటలు కబుర్లు ఇట్లా కాలక్షేపం అయ్యేది. మా తెలుగు డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మేము కొంతమంది బాగా రష్గా ఉన్న బస్సును వెళ్ళిపోనిచ్చి చివరి ట్రిప్ కోసం ఆగేవాళ్ళం. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసే వెంకటేశ్వరరావు అనే ఆయన పట్టాపురంలోనే ఉండేవారు. ఆయన కూడా ఆ బస్సులోనే వచ్చేవారు. మేం చేసే గోలలు, అరుపులు, కబుర్లు, ఈ మధ్యలో కూడా ఆయన ఏం చలనం లేకుండా, మొహంలో ఏమాత్రం భేదం కనిపించకుండా ఉండేవారు. ఆయన్ని బుద్ధుడు అని పిలవడం నాకు బాగా గుర్తుంది. మా ఇంటి ఎదురుకుండా 2 ఇళ్ళ అవతల చెప్పాను కదా ఇంతకుముందు, మా అమ్మకి స్నేహితురాలు నాగలక్ష్మమ్మ గారి ఇల్లు ఉండేది. ఆవిడ మనుమలు శ్రీకాంత్, కాళీబాబు మా ఇంటికి వచ్చేవారు. ఇంతమంది ఉండేవాళ్ళం కదా, ఇంట్లో ఏదో ఒకటి తినడానికి ఉంటూ ఉండేది. పిల్లలు వస్తే పెట్టడం ఎప్పుడు ఆనవాయితీయే. వాళ్ళు తిన్నగా వంటింట్లోకి వచ్చి ఎదురుకుండా కనిపించినవన్నీ అడుగుతూ ఉండేవాళ్ళు. నేను అన్నం కూడా తింటా కూడా, పప్పు కూడా తింటా కూడా అని ముద్దు ముద్దుగా మాట్లాడేవాళ్ళు. అక్క పచ్చడి రుబ్బుతుంటే అది పెట్టమనేవాళ్ళు. ఇంకా సిస్లా వాళ్ళ పిల్లలు సుధాకరు, బుయ్య, పద్మిని, అంగుల, ఉంగాబాబు, ఇవన్నీ పెట్ నేమ్స్ అండి. అందరికీ మా ఇల్లే ఆట స్థలం. ఇంట్లో ఎప్పుడూ రణగొణ ధ్వనులే. పొగడి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇంటికి పైనకెళ్ళే మెట్లకి కాస్త ఖాళీ ఉండేది. ఈ పిల్లలు పైకెక్కితే ఎక్కడ కాళ్ళు ఇరుక్కుంటాయోనన్న భయంతో వాళ్ళకి కాపలా కాస్తూ ఉండేవాళ్ళం. చాలా సందడిగా ఉండేది. వాచస్పతి, సిస్ల పూర్ణానంద శాస్త్రి గారు, మా స్కూల్ మాస్టర్స్, ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి కొత్త పట్టాపురం వెనక గ్రౌండ్లో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. మా ఇంటికి దగ్గరలో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంట్లో అందరూ బ్యాంకులో పనిచేసేవాళ్ళే. వాళ్ళ చిన్న కూతురు గిరిజ నాకు స్నేహితురాలు. నాకన్నా చిన్నదే,
కానీ నేనంటే తనకి పిచ్చి అభిమానం. రోజు సాయంత్రం వచ్చేది, ఉట్టి చేతులతో వచ్చేది కాదండి. ఏదో ఒకటి పట్టుకొచ్చేది. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అతి నెమ్మదస్తులు, మంచివాళ్ళు. రాత్రి వరకు ఉండేది. నేనెళ్ళి మళ్ళా తనని దిగబట్టాలి ఇంట్లో. నా పుట్టినరోజైతే తనకి పండగే. ఏమేంటో తెచ్చేది. మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి హంగామా చేసేది. శ్రీకళతో కలిసి నేను కాలేజీ నుంచి వచ్చేవాళ్ళకి అన్నీ తయారు చేసి పెట్టేది. నేను హైదరాబాద్‌కి వచ్చాక కూడా తను మా ఇంటికొచ్చింది. వాళ్ళ అక్కయ్య పెళ్ళికి కూడా నేను హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళడం తటస్థించింది. తనిప్పుడు చెన్నైలో ఉంది. అట్లాగే జొన్నవెత్తుల శారద కూడా నాకు నీడలాగానే ఉండేది. మా ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా గ్రహించుకొని సాయం చేసేవాళ్ళిద్దరూ. మేము గుంటూరు వదిలి వచ్చేటప్పుడు ఎంత బాగా బాధపడ్డారో చెప్పాగా. నాకు స్నేహ బలం, బలగం ఎక్కువే. ఇది మా శోభ మాట. కాలం పరిగెడుతోంది. సరే, జరుగుతున్నయి రోజులని చెప్తున్నా కదా! కాలక్షేపం అవుతోంది. ఆ రోజుల్లోనే మా క్లాస్‌లో రమాదేవి, సీతారమాదేవి అని ఉండేది. తన పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి మేమందరం కలిసి వెళ్ళాము. ప్రొఫెసర్స్ కూడా వచ్చారు. పెళ్ళి అయిపోయినాక భోజనాలు చేసుకొని వచ్చేటప్పుడు రాత్రిపూట మనకక్కడ బ్రాడీపేట నుంచి యువతలకొచ్చేందుకు ఒక బ్రిడ్జ్ ఉండేది కదా! దాని మీద నడుచుకుంటూ రావడం ఎంత హాయిగా ఉందో. వెన్నెల, ఆహ్, హాయిగా గాలి, రణగొణ ధ్వని లేదు. ఇంత ట్రాఫిక్‌లు ఎక్కడున్నాయండి అప్పుడు. పైగా భయాలు గూడా ఎక్కువ లేవు. మాతో పాటు మా పెద్ద దిక్కు సరోజిని గారు కూడా ఉన్నారు. మేము చాలామందిమి, ఓ 10, 12 మంది దాకా నడుచుకుంటూ రావడం నాకు చాలా బాగా గుర్తుంది. రమాదేవి పెళ్ళి ఒక ప్రత్యేకతగా మేము చెప్పుకునేవాళ్ళం ఆ రోజుల్లో. బావుండేది. అంతా కలిసి వెళ్ళడం, అందరం కలిసి గడపడం మరింత విశేషం. అట్లాగే ఫస్ట్ ఇయర్‌లోనే ఒక ఇంతకుముందు ఒకసారి ప్రస్తావన వచ్చింది. కానీ మళ్ళా వివరంగా చెప్తాను. జోగారావు గారు 'సరస్వతి సామ్రాజ్యము' అనే నాటకాన్ని ప్లాన్ చేశారు. అది సరస్వతీదేవి ఆస్థానంలో అన్ని కళలకి నిలయం అని చూపిస్తూ పాట, ఆట అన్నీ కలగలిపి పెట్టారు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కళకి ప్రాతినిధ్యం వహించేట్టుగా. నేను ఉత్సాహం కొద్దీ పేరిచ్చేసాను. నీకు నృత్యం అభిలాష కదా! నేర్చుకున్నాను కూడా. అందుకని ఒకసారి, 2 సార్లు ప్రాక్టీస్ కూడా రిహార్సల్స్ చేశారు వాళ్ళింట్లోనే. పైగా వాళ్ళింట్లో రిహార్సల్స్ చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పేరు వెంకట శ్రీనివాస షేక్స్‌పియర్. జోగారావు గారి అబ్బాయి పేరు. అతను మమ్మల్ని ఎక్కిరిస్తూ ఉండేవాడు, ఎగతాళి చేస్తూ ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు, అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాడు. బాగా అల్లరి పిల్లవాడు. రిహార్సల్స్ అయినాయి. ఇంకా 2, 3 రోజుల్లో ప్రదర్శన ఉన్నది అనంగా నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను దాంట్లో పాల్గొనలేకపోయా. ఇంట్లో వాళ్ళు పెద్దగా హర్షించలే. దాంతో వాళ్ళ సహకారం లేకుండా నేనేం చేయలేను కదా! అందుకని వెళ్ళాల. రాలేకపోతున్నాను, ఆరోగ్యం బాలేదని కబురు పెట్టా. స్టూడెంట్స్‌తో కొన్ని మందులు పంపించారాయన ప్రొఫెసర్ గారు. అవి తీసుకున్నాను ఆ మందులు. అది తగ్గేది కాదు, అసలు ఉన్నది కాదు. మళ్ళా మర్నాడు ఆ పిల్లలొచ్చారు, మా క్లాస్‌మేట్సే. నేను మళ్ళా తగ్గలేదు, రాలేను అని కబురు చేశాను. ప్రొఫెసర్ గారికి ఎంత కోపం వచ్చిందంటే, కాలేజీకొచ్చాక క్లాస్‌లో నా పేరు పిలిచేవాళ్ళు కాదు. అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని అందరి పేర్లు పిలుస్తూ తల పైకెత్తి ఇట్లా చూసి అటెండెన్స్ వేసేవాళ్ళు తప్ప నన్ను చూసేవాళ్ళు కాదు, నన్ను మాట్లాడేవాళ్ళు కాదు. అట్లాగే ఏదన్నా ప్రశ్నకి సమాధానం చెప్తానని చెయ్యెత్తినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు నిర్లక్ష్యంగా ఉండేవారు. నేను కొంచెం కంటతడి పెట్టుకున్నా, బాధపడ్డా, కానీ ఏం చేయగలను, తప్పు నాదే కదా! అందుకని అట్లా ఉండిపోయినా స్తబ్దంగా.
ఆహ్, ఎంతమంది ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేశారు. మా క్లాస్‌లో ఉన్నవాళ్ళు అప్పటి ప్రెసిడెంట్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్, వీళ్ళందరూ గూడా నా తరఫున ఆహ్, జోగారావు గారికి క్షమాపణలు చెప్పడం అన్నీ జరిగినాయి. కానీ ఆయనేమీ కరగల. చాలా గట్టిగానే ఉన్నారు. మాట్లాడేవాళ్ళు కాదు. అంత నొచ్చుకున్నాను. అంత బాధాకరంగా నేను ప్రవర్తించాను. అదే సమయంలో రిషి వ్యాలీ నుంచి మా బావగారు వచ్చారు. ఆయనతో ప్రస్తావనలో మాటల మధ్యలో ఇదొస్తే ఆయన నన్ను మందలించారు. "తప్పమ్మా! ఇట్లా నువ్వు పెట్టుకోకూడదు వాళ్ళతో. పెద్దవాళ్ళు, పైగా నువ్వు యూనివర్సిటీ ఇంటర్నల్ మార్క్స్ కౌంట్ అవుతాయి. వాళ్ళ అభిప్రాయం సరిగ్గా లేకపోతే, సదభిప్రాయం గనక లేకపోతే మార్కులు తక్కువేస్తారు. నీకే నష్టం అవుతుంది నీ భవిష్యత్తుకి. ఎట్లాగైనా సరే ఆయన్ని వెళ్ళి బతిమలాడుకో" అని ఆయన నాకు సలహా ఇచ్చారు. "దీన్ని నువ్వు పక్కకి పెట్టకు, పక్కకే ఉండిపోకు" అని. తర్వాత ఆయన చెప్పిన సలహా మేరకు నేను డిపార్ట్మెంట్ దగ్గరికెళ్ళాను. మిగతా లెక్చరర్స్ కూడా ఉన్నారక్కడ, ప్రొఫెసర్స్. ఆయన కాళ్ళ మీద పడ్డాను. "నాది తప్పైపోయిందండి. నాకు ఇట్లా బాలేకపోవడం వల్ల రాలేకపోయినాను. మిమ్మల్ని నొప్పించాను. నన్ను క్షమించండి. ఇంకోసారి ఇట్లాంటిది జరగదు" అన్న ఏడుస్తూ, ఏడుస్తూ ఆయన్ని వేడుకున్నాను. ఆయన కాస్త మెత్తబడ్డారు. "లే" అన్నారు. తర్వాత "ఇంకెప్పుడు పెద్దవాళ్ళతో ఇట్లా ప్రవర్తించకు. కొంత మర్యాద తెలిసి ఉండాలి. పద్ధతి కాదిది" అని కొంచెం మళ్ళా కేకలేసి, అప్పటినుంచి మళ్ళా నార్మల్ అయ్యారు. "కానీ ఇంటర్నల్ మార్క్స్ తక్కువొచ్చినాయి. నీకు తక్కువ దానివల్లే వచ్చినాయి. ఈ ఇన్సిడెంట్ వల్లే" అని నాకు కృష్ణమాచారి గారు, మా సంస్కృతం ప్రొఫెసర్ గారు చెప్పారు పరోక్షంగా. "నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఇట్లా గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళతో సవ్యంగా ఉండాలి" అన్నట్టుగా. అందులో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. "ఇంక కొంచెం జాగ్రత్తగా ఉండు" అని నన్ను హెచ్చరించారు కూడా. సరే, మార్కులు కొంచెం తక్కువ వచ్చినందుకు బాధపడ్డా. ఏం చేయలేను కదా! అయిపోయింది అట్లా. మాకు బస్సు ఉండేదని చెప్పాను కదా! కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళేందుకు. దానిలో అది చివరి స్టేజి కొత్త పట్టాపురం. నేను, శారద కొత్త పట్టాపురం దాకా వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అందరూ దిగాక అది తిరిగి వచ్చేటప్పుడు మా ఇంటి స్టాప్‌లో దిగి, నేను, శారద మా ఇంటికొచ్చి మా ఇంట్లో కబుర్లు చెప్పి తర్వాత వెళ్ళేది. ఆ బస్సులో ఒక క్లీనర్ కమ్ డ్రైవర్ అసిస్టెంట్ ఉండేవాడు. ఆనందరావు అతని పేరు. అతను నాకు ప్రత్యేకించి ఎంతమంది ఉన్నా సరే ఎక్కడో కొంచెం అడ్జస్ట్ చేసి సీట్ అట్టబెట్టేవాడు. ఏంటో చిన్న చిన్న అభిమానాలు. ఆ కృతజ్ఞత ఎట్లా తీర్చుకోవాలో నాకు తెలియలేదు. తర్వాత ఏదో కొంత ముట్ట చెప్పాననుకోండి. అభిమానంగా అతను నా కోసం సీట్ అట్టబెట్టేవాడు. పైగా మా స్టాప్ వస్తే ఒక్కటికి 2 నిమిషాలు ఆపేవాడు కూడా. ఇట్లాంటివన్నీ వాళ్ళ అభిమానానికి నాకు చాలా సంతోషం ఈనాటికి కలుగుతుంది తలుచుకుంటే. అదే సమయంలో శ్రీకళ హైదరాబాద్ ప్రయాణం అయింది. అన్నయ్య వాళ్ళు కూడా రమ్మన్నారు. వెళ్ళింది. అక్కడి నుంచి మా పెద్దక్కయ్య పిల్లలు అక్కడున్నారు. చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అక్కడ అక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం సరదాగానే కాలక్షేపం చేసింది. అది లేనప్పుడు పూర్తిగా నాకు శిష్ల, సుందరి, శారద, గిరిజ, మా అందరితో కలిసి వాచస్పతి, విద్యాధరు, సత్యప్రియ, వాచస్పతి స్నేహితులు, శ్రీనివాస్ అని ఉండేవాడు. అతన్ని షేక్స్పియర్ అనేవాళ్ళం. అంటే వచ్చిరాని ఇంగ్లీష్లో, అంటే తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు కాస్త తమాషాగా. ఇంకా సుధాకర్ కూడా పూర్తిగా బుయ్యాయి. అతను సూర్యనారాయణమూర్తి, వాచస్పతి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండిపోయేవారు.
శ్రీకళ మళ్ళా తిరిగి వచ్చేంత వరకు. చాలా సంతోషంగా ఎన్నో జ్ఞాపకాల నడుమ అట్లా కాలం గడిచింది. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నాను. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాను.